హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫెయిరీ గర్ల్ అని. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, మొన్న మా సిస్టర్ వచ్చిందని చెప్పాను కదా, కేఎఫ్సి వీడియో కూడా పోస్ట్ చేశాను. ఫస్ట్ రోజు అనమాట, వచ్చిన ఫస్ట్ రోజు. ఇది లాస్ట్ రోజు, రేపు వెళ్ళిపోతుందని చెప్పేసి అలా బయటికి తీసుకెళ్దామని చెప్పి వెళ్తున్నాము. నేను, మా పాప, మా వారు అండ్ మా సిస్టర్ అయితే అలా వెళ్తున్నాము. చూసారా ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తుందో మా పాప అయితే. ఎంత గట్టిగా పట్టుకునిద్దంటే వాళ్ళ డాడీని అంత గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా రానే వచ్చేసాం శిల్పారాంకి. యాక్చువల్లీ మేము గాంధీ పార్క్కి వెళ్దాం అనుకున్నాం, అది లాంగ్ అయిపోతుందని చెప్పేసి దగ్గరలో ఉన్న శిల్పారాంకి అయితే వచ్చేసాము. ఇది ఓపెన్ చేసింది ఎవరో ఐడియా ఉండిద్ది కదా, రోజా గారు. ఇంకా ఫస్ట్ టైం అనమాట నేను రావటం ఇక్కడికి. మా వారైతే తీసేసుకొని టికెట్స్ లోపలికైతే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇది స్టార్టింగ్లో గేట్ ఎంట్రన్స్ దగ్గర. తప్పకుండా ఈ ఫుల్ వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. ఇది గేట్ ఎంట్రన్స్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ విలేజ్ లుక్ అయితే ఉంటుందండి. చాలా పీస్ఫుల్గానే ఉంది ఇక్కడ, చాలా బాగుంది ఫొటోస్ దిగటానికి కానీ. చాలా మంచి అంబియన్స్ అనమాట, చాలా బాగుంది. నెక్స్ట్ దాని వెనకే ఈ బుద్ధ విగ్రహం ఉంటుందన్నమాట. మేమిద్దరం ఫోటోలు దిగుదామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. నెక్స్ట్ దాని తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఈ షాప్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే డ్రాయింగ్ వేస్తారనమాట మనది. ఈచ్ వన్ 1200 అలా ఉంటుంది. ఈ వచ్చి డ్రెస్ మెటీరియల్స్ అనమాట, దుప్పటాస్ కూడా ఉన్నాయి విడిగా. దాని నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే ఫ్లవర్ పాట్స్ ఇలాంటివి అయితే కనిపించింది షాప్. ఏమో ఇంకా అంతగా పెట్టలేదనిపించింది. దాని పక్కనే ఈ చిన్న బేకరీ అయితే కనిపించింది. అక్కడ ఫుడ్ కూడా అంతగా ఏం లేదు. ఇది వచ్చి స్టేజ్ అనమాట. ఇక్కడ ఏమన్నా నాకు తెలిసి కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతాయేమో. ఇది బుల్లి ట్రైన్ అనమాట. నెక్స్ట్ ఇది ప్లే గ్రౌండ్ కిడ్స్ వరకు, చాలా బాగుందండి. వెళ్తున్నాం నేను, మా పాప అయితే. అది డైనోసార్ని ఎక్కడానికి ఫస్ట్ పాపని కూర్చోబెట్టాను, బాగా ఎంజాయ్ చేసింది. ఎక్కడ పడిపోయిద్దని సగం భయంతోనే ఎక్కడం మానేసింది. ఫస్ట్ ట్రైన్ ఎక్కిద్దామని చూశాను కానీ అది పర్సన్కి వచ్చి 50 రూపీస్ అన్నారు. సర్లే అని చెప్పేసి మా పాపకు కూడా హాఫ్ టికెట్ ఉండిద్ది అనుకుంటే దానికి కూడా 50 రూపీస్ అనేపాటికి ఏముందిలే అని చెప్పేసి దీంతో అడ్జస్ట్ అయిపోయాం నేను, మా పాప. మా సిస్టర్కి చూపిద్దామని చెప్పేసి వంకతోటి నేనైతే బయటకు వచ్చేసాను. మా పాప నేను బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ పార్కులో అయితే. ఇక్కడ ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి. నేను తర్వాత లాస్ట్లో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. చూసారా, ఇక్కడ అస్సలకి రమ్మంటే రావట్లేదు, ఎట్లా కొడుతుందో చూడండి నన్ను. రాదంటే ఇంకా ఉయ్యాల్లో నుంచి ఇంకెట్లా ఫోర్స్ఫుల్గా తీసాను అనమాట. ఇవి పార్క్లో ఉన్న ఐటమ్స్, ప్లే ఐటమ్స్. నెక్స్ట్ ఫోటో దిగుదామని చూస్తే అస్సలు తిరగట్లేదు. ఇది టోటల్ అంబియన్స్ అనమాట. ఇది వచ్చేసి క్యాంటీన్. ఇటుపక్క వీడియోస్ తీస్తుంటే సైలెంట్గా అటు సైడ్ వెళ్ళిపోయిందండి. మనకి బయటికి వెళ్ళిపోయే లెఫ్ట్ సైడ్లో ఉంటాయి అన్నమాట ఈ షాప్స్ అన్నీ. చిన్న పిల్లలవి ఊల్స్వి క్లాత్స్ అవి. ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ పాట్స్ అనమాట. నెక్స్ట్ ఈ బ్యాగ్స్ ఐడియా ఉంటుంది కదా మీకు. నెక్స్ట్ ఇది కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది మనకి. ఒక చిన్న జ్యువెలరీ షాప్ లాగా ఫ్యాన్సీ స్టోర్ టైప్లో పెట్టారు. నెక్స్ట్ ఈ చిన్న కాటన్ వేర్ అనమాట షాప్. ఇది ఫస్ట్లో స్టార్టింగ్లో బుద్ధ విగ్రహం దగ్గర ఈ సైడ్ అయితే ఉన్నాయన్నమాట. మా అన్లక్ ఏంటో తెలుసా అండి, మేము వెళ్ళినప్పుడు ఒక్క లైటింగ్ లేదు, షాప్స్లో కూడా అంత ఎక్స్పోజింగ్లు ఏమీ లేవు. ఇంకా ఫైనల్గా ఏం చూస్తాంలే అని చెప్పేసి బయటకు వచ్చి ఈ శిల్పారామం అనే బోర్డు దగ్గర ఫోటో దిగి ఒక షార్ట్ తీసేసుకొని అయితే మేము రిటర్న్ అయిపోతున్నాం. ఇంటికైతే కాదు, మళ్ళీ ఇంకొక దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఈ గ్యాప్లో వెళ్ళేదారిలో పానీపూరి నేను తీసుకున్నాను, నేను అండ్ మా వారు. మా సిస్టర్ వచ్చేసి పావుబాజీ అయితే తినింది. అలా మేము ముగ్గురం 3 షేర్ చేసుకొని తిన్నాము, ఒక్కళ్ళమే మొత్తం తినలేదు. ఇంకా అలా ఈ ఫుడ్ అయిపోయిన తర్వాత డీమార్ట్కి అయితే వెళ్ళిపోయాం. మా అమ్మాయి చాలా తెలివైందన్నమాట. బయటంతా నిద్రపోయింది, డీమార్ట్లోకి రాగానే లెగిచి అవి ఇవి పట్టుకొని లాగేస్తుంది.
ఇంకా ఇట్లా కాదని చెప్పేసి ఇంకా అలా చూసుకుంటూ పైకైతే వెళ్ళాము. బొమ్మల సెక్షన్లోకి అయితే వెళ్ళి బొమ్మలతో ఆడుకుంటున్నాం అనమాట, నేను మా పాప. ఈ గ్యాప్లో 2 బొమ్మలు అయితే కొనేసాను. ఒకటేమో ఆ పింక్ కలర్ టాయ్ అండ్ నెక్స్ట్ డాగ్ బొమ్మ. ఇదే తనకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట డాగ్స్. పెట్ లవర్ అనుకుంటా, పెద్ద పెట్ లవర్ అయ్యిందేమో నా కూతురు. పార్క్లో నేను ఒకటి అబ్జర్వ్ చేయమని చెప్పా, గుర్తుందా? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. మా పాపది ఒక పట్టీ అయితే పోయిందనమాట పార్క్లో ఉయ్యాల్లో నుంచి తీసేటప్పుడు. ఇంకంతే సాడ్గా అయితే వెళ్ళాము. ఇంటికి వెళ్ళే పాటికి 9:40 అయితే అయిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.